ఈరోజు మనం పూరీలోకి బొంబాయి చట్నీ చేసుకుందాం, లేదా కర్రీ అయినా పిలవచ్చు. ముందుగా 3 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు తొక్కలు తీసి కడిగి పొడవుగా సన్నగా చీల్చుకుని పెట్టుకోవాలి. ఒక క్యారెట్ కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మూకుడు పెట్టి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు కొంచెం ఆవాలు, పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర వేసుకుందాం. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. 2-3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. పోపు ఎగిపోయింది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. క్యారెట్తో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు మనం 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. కొంచెం కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు. అయితే కల్లుప్పు వాడుతున్నా, మీరు సాల్ట్ అయినా వాడచ్చు. మొత్తం కలుపుకుని మూత పెట్టి మరిగించుకుందాం. వాటర్ 3 స్పూన్ల వరకు శనగపిండి తీసుకుందాం. ఈ శనగపిండిలో 1 చిన్న గ్లాస్ వాటర్ పోసి ఉండలు లేకుండా మొత్తం పిండి కలిపి పెట్టుకోవాలి. స్పూన్ లేదా చేతితో కలిపేసుకోవచ్చు, మన ఇష్టం. పిండి మొత్తం ఇలా కలిపి పెట్టుకోవాలి. వాటర్ కూడా మరిగిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి వేసుకుని కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉండలుగా ఉండిపోతుంది కర్రీ. మొత్తం ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఉడికిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తీసుకుందాం. బొంబాయి చట్నీ లేదా బొంబాయి కర్రీ తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ. కర్రీ చేసుకుంటే అయిపోలేదు కదండి, పూరీలు కూడా చేసుకుందాం. ఇప్పుడు పూరీలు వేసిన తర్వాత గరిటతో మధ్యలో ఇలా అనుకుంటే బాగా పొంగుతాయి. పూరీలు కూడా అయిపోయాయి. ఇప్పుడు మనం బొంబాయి చట్నీతో తినేద్దాం. పూరీ బొంబాయి చట్నీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.